ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన మూవీలలో అన్ని మూవీలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు చూశాయి. ప్రధానంగా వచ్చిన మూవీలను చూసుకుంటే నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడి చిన్నాయన, ఎక్స్ప్రెస్ రాజా వంటి మూవీలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఈ పోటీలో అన్ని మూవీలు మంచి కలెక్షన్ ని సాధించాయి. కానీ ఒక్క బాలయ్య నటించిన డిక్టేటర్ మాత్రం నిర్మాత ఆశించదగ్గ ఫలితాలను చూడలేకపోయింది. నాగార్జున సోగ్గాడి చిన్నాయనతో తన కెరీర్లో బెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా చూశాడు. 40 కోట్ల మార్కు ఉన్న ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. నాగార్జున కెరీర్లో మనం 28 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత వచ్చిన సోగ్గాడి చిన్నాయన 40 కోట్లను వసూలు చేసి ఫుల్ జోష్లో ఉంది. ఇక నాన్నకు ప్రేమతో మూవీ సైతం 50 కోట్ల రూపాయలు బెంచ్ మార్క్ని దాటేసి జూనియర్కి మంచి రికార్డ్ని క్రియేట్ చేసింది. అలాగే శర్వానంద్ సైతం ఎక్స్ప్రెస్ రాజా మూవీతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కేవలం 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 15 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ అన్ని మూవీల రిజల్ట్ని చూస్తే వీటి ముందు డిక్టేటర్ మూవీ బోల్డ్ అయిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీకి ఆశించదగ్గ కలెక్షన్ రాలేదని అంటున్నారు. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడు బట్టి మన క్యారెక్టర్ ఉండాలి కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.